ఎంటర్టైన్మెంట్ సిమిలర్ ఉన్నాయి, రెండు బాగున్నాయి. బట్టలు ఇంపోవడం డైరెక్ట్ సినిమా వస్తే బాగుంది. ట్విస్ట్ బాగుంది. బాగుంది. సూపర్ సూపర్. ఇక చూస్తేనే తెలుస్తుంది అన్న. ఇక కామెడీ ఎలా ఉందన్న? కామెడీ అయితే వేరే లెవెల్. టిల్లో అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. హైలైట్ అన్న రాధికానే మొత్తం అందరూ వస్తారు ఇక్కడ మూవీ. సూపర్ ఉంది. సూపర్ పిచ్చా మంచిగా వేసింది. ఇటు పాస్ మంచిగా ఉందన్న మూవీ, చాలా మంచిగా ఉంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కొంచెం మంచిగా అనిపించింది. సాంగ్స్ అని అన్ని మంచి, చాలా బాగుంది. డైలాగ్స్ అయితే సూపర్ అన్న, చాలా బాగుంది సినిమా. నైస్. ఎలా ఉందండి మేడం? ఎలా అనిపించింది మేడం? ఈ లుక్ అంటే ఇదే బాగా వచ్చింది. సాంగ్స్ కానీ బేజం కానీ బ్లాక్ బస్టర్ అసలుకి ఒక రేంజ్ లో ఉందన్న. అసలు చెప్పలేము, అందరూ ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా క్రేజీ అంటే క్రేజీగా ఉంది. అసలు అందరూ ఎంజాయ్ చేయవచ్చు సినిమా, అందరు రావచ్చు. బాగుంది అసలుకి. సాంగ్స్ అయినా బీజిఎం అయినా అందరూ వచ్చారు, టీం అంతా వచ్చారు, చాలా ఎంజాయ్ చేసాం. సిద్ధాన్న కూడా వచ్చారు, నా వెనకాల వచ్చారు. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ అసలుకి ఒక్క మాట చెప్పాలంటే బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం మామూలుగా లేదు. అందరు వచ్చి చూసేసేయండి. సిద్ధుబాయ్ వచ్చిండు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. 100కి 100 రేటింగ్. మామూలుగా లేదు సినిమా. 5కి 5 వస్తుంది. బ్లాక్ బస్టర్ సినిమా అంతే. ఇంకా 2 వేరే లెవెల్, 1 వేరే లెవెల్, 2 ఇంకా వేరే లెవెల్. బిగ్గెస్ట్ వేరే లెవెల్. అన్న యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ అన్ని వేరే లెవెల్. మామూలుగా లేదు. అందరూ వచ్చేసి సినిమా చూడరు. మూవీని వేరే డైరెక్షన్ వాళ్ళకి వెళ్ళాలి. ఓవరాల్ అయితే కామెడీ బాగుంది. ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. టిల్లో ఉన్న పర్ఫార్మెన్స్ లేదు, చాలా ఎంజాయ్ చేసేసాడు ఈసారి. ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే అయితే కంటిన్యూషన్ ఉంది బాగా. ఫస్ట్ డీజే టిల్ నుండి దీన్ని ఒక లింకింగ్ పాయింట్ ఉంది, అది చాలా బాగుంది. మూవీ చూడండి, మీకు తెలుస్తుంది. పార్ట్ 1 లో సిద్ధు అమాయకత్వం ఉంది కదా, అవును, దాన్ని కూడా ఇక్కడ చాలా క్యారీ చేశాడు. కామెడీ చేశాడు, డైలాగ్ చాలా బాగా రాశారు. అది వర్కౌట్ అయింది. రైటింగ్ పార్ట్ కానీ కామెడీ పేలిందంట. అవును, కామెడీ వర్క్ అయింది. నేను చాలా హార్ష్గా ఉంటాను యాక్చువల్లీ. అయితే కామెడీ నాకైతే వర్క్ అయింది. రైటింగ్ చాలా బాగా రాశారు, డైలాగ్స్. లిల్లీ క్యారెక్టర్ ఎలా ఉంది? లిల్లీ క్యారెక్టర్ మనకు ఫస్ట్ పార్ట్ తోటి అయితే ప్యారలల్స్గా పెడతారు. తర్వాత వేరే రివీల్స్ ఉంటాయి, నేనేం స్పాయిల్ చేయను. మీరు వెళ్ళి చూడండి, తన క్యారెక్టర్స్ స్పెషల్ ఉంటుంది. పార్ట్ 3 ఏమన్నా ఉంటుందా? పార్ట్ 3కి మరి వెళ్ళి చూడండి, నేను స్పాయిల్ చేయాలని అనుకోవట్లేదు. చూడాలి మరి దాని గురించి. రాధిక నచ్చిందా లిల్లీ నచ్చిందా? అది యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ అయితే